ఈరోజు వాగ్దాన సందేశం నిర్గమకాండ 33 అధ్యాయం 14 వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనాత్మకమైన సందేశంలో ప్రభు మాట్లాడుచున్నాడు. దేవుని సన్నిధి కొరకు మోషే చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు ఈ మాట సెలవిచ్చు. నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, మాట సెలవిస్తాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే, తోడు కావాలంటే, తోడు రావాలంటే ఏం చేయాలి? మొదటిగా ఆయన సన్నిధిలో నిలబడి నివసించాలి. ఆయన సన్నిధిలో నిలబడి నివసించిన వారికి ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. రెండోది, ఆయన సన్నిధిలో రక్షణ పొందాలి, భయముతో ఉండాలి. మూడోది, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ఆయన మొదట ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నిలవబడి నివసిస్తే 2 దినవృత్తాంతం 20 అధ్యాయం 9వ వచనం ప్రకారం, 104వ కీర్తన 13వ వచనం ప్రకారం ప్రభు అద్భుతం చేస్తాడు. రెండోది, ఆయన సన్నిధిలో రక్షణ పొందాలి, భయంతో ఉండాలి. యెషయా 63 అధ్యాయం 9వ వచనం, 114వ కీర్తన 7వ వచనం. మూడోది, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తన 16వ కీర్తన 11వ వచనం దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా మనం నివసిస్తే, మనం 95వ కీర్తన 2వ వచనం ప్రకారం మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఖచ్చితంగా తోడుగా వస్తాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తే నీకు విజయము, విశ్రాంతి, సమృద్ధి, స్వస్థత సమస్తము కలుగుతుంది. గనక మోషే వలె నీవు కూడా దేవుని సన్నిధి కోరుకొనుము. ఆయన సన్నిధికి ప్రథమ స్థానమేమో. ఆయన తన సన్నిధిని తోడుగా ఉంచి నిన్ను ముందుకు నడిపించును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నిడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.